ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ దృష్టిలో వాట్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ డెలివరీ ఆప్షన్? డెలివరీ అనగానే మనకుండేది 2 ఆప్షన్స్ ఓన్లీ. ఐదర్ ఇట్ ఈస్ అ ఎన్ని గంటల లేబర్ టిపికల్గా నార్మల్ అని వెయిట్ చేస్తారు? గర్భసంచి ఒక ముఖద్వారం ఓపెనింగ్ స్టేటస్ని బట్టి పిటోసిన్ లాంటి ఒక హార్మోన్ ఎక్కించి కొంచెం ఎక్కువగా పెయిన్స్ వచ్చేలా చేయడం అనేది అది కామన్గా అన్ని డెలివరీస్లో చేస్తారండి. ఇంకా బేబీని మనం డెలివరీ చేయాలి, ప్రొలాంగ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్న సిచ్యుయేషన్స్లో పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత ఎంత కాలంలో బాడీ కంప్లీట్గా రికవర్ అవుతుంది న్యాచురల్ డెలివరీలో? న్యాచురల్ డెలివరీ అయినా కానివ్వండి, అంటే వెజైనల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ అయినా కానివ్వండి, హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు దాదాపు అది పునర్జన్మ ఒక స్త్రీకి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉండేవారు ఒక కాలంలో. నిజానికి జరిగే మార్పులు చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ప్రెగ్నెన్సీలో వచ్చే మానసిక పరమైన మార్పులు ఏమిటి, శారీరక మార్పులు ఏంటి, దానికి ఎలా సంసిద్ధంగా ఉండాలి మనందరం? ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. షీఈ్ ఆల్సో రోబోటిక్ సర్జన్. సో ఇప్పుడు లేటెస్ట్గా డెలివరీస్లో వచ్చే రకరకాల టెక్నాలజీలు కావచ్చు, మెథడాలజీలు కావచ్చు, వీటి గురించి కూడా మాట్లాడదాం. డాక్టర్ రజనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. ఇదివరకు అలాగా పాత సినిమాలు చూస్తే కూడా ఒక్కసారిగా బిడ్డ పుట్టేయడం చాలా సహజమైన పరిణామంగా చూసేవాళ్ళం. ఇప్పుడు రకరకాల డెలివరీ మెథడాలజీస్ వస్తున్నాయి. ఉదాహరణకి నీళ్లలో బేబీని డెలివరీ చేయడం, సరే సి సెక్షనా నార్మల్ డెలివరీ అని. మీ దృష్టిలో వాట్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ డెలివరీ ఆప్షన్ యాక్చువల్లీ? డెలివరీ అనగానే మనకుండేది 2 ఆప్షన్స్ ఓన్లీ. ఐదర్ ఇట్ ఈస్ అ వెజైనల్ డెలివరీ లేకపోతే సిజేరియన్ సెక్షన్. సో దీంట్లో డిఫరెంట్ మెథడాలజీస్, అందరూ వాటర్ బర్త్ అని, ఈ బర్త్ అని, ఆ బర్త్ అని మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా. సో వెజైనల్ బర్త్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే తొందరగా రికవరీ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, స్టిచెస్ ఉండవు. సో మదర్ కెన్ గెట్ అప్ అండ్ డూ హర్ యాక్టివిటీస్ ఎర్లీ. కానీ సిజేరియన్స్లో ఏంటంటే కొద్దిగా మనకి రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, రికవరీ విల్ టేక్ టైం. కానీ వెజైనలే మంచిది, సిజేరియన్ మంచిది కాదు అలా ఏమీ లేదు. బికాస్ మనం సిజేరియన్ ఎందుకు చేస్తాము, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేస్తాం తప్ప అదర్వైజ్ వీ డోంట్ డూ అన్నెసెసరీ సిజేరియన్స్. సపోజ్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది, ట్రాన్స్వర్స్ లై పొజిషన్లో ఉంది, లేదా ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అట్లాంటి సిచ్యుయేషన్లో నార్మల్ డెలివరీ చాలా రిస్కీ మదర్స్కి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ అ సిజేరియన్ సెక్షన్. సో ఐదర్ వెజైనల్ డెలివరీ ఆర్ నార్మల్ డెలివరీ, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో కొందరికి ఏంటంటే ఈజీగా అయిపోతుంది, కొందరికి చాలా టైం కూడా పట్టచ్చు. సో చాలా ప్రొలాంగ్డ్గా వెయిట్ చేయడం వల్ల బేబీలో ప్రాబ్లమ్స్ రావడము, సెరిబ్రల్ పాలసీస్ రావడం, బేబీలో ఇష్యూస్ రావడం కన్నా సిజేరియన్ ఆప్ట్ చేసుకోవడం అనేది ఒక గుడ్ ఆప్షన్. అంటే ప్రొలాంగ్గా వెయిట్ చేయడం అంటే లేబర్లోనండి? లేబర్లో చాలా ప్రొలాంగ్ లేబర్, ఏదైనా కారణాల వల్ల చాలా ప్రొలాంగ్ లేబర్ అయినా కానీ, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, వెజైనల్ డెలివరీస్లో యూస్ చేసినప్పుడు కానీ బేబీకి ఇంజురీస్ అయ్యి, బేబీస్కి సెరిబ్రల్ పాలసీస్ రావడము, బేబీస్కి ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం చూస్తుంటాం. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి సిజేరియన్ కాదు, రియల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ సిజేరియన్ సెక్షన్ ఈజ్ ఎ బూన్. వీఆర్ సేవింగ్ ద మదర్ అండ్ చైల్డ్ కాబట్టి దాట్ ఈస్ ఎ బూన్. సో దాంట్లో డిఫరెంట్ మెథడాలజీస్, వాటర్ బర్త్ అని డిఫరెంట్ వస్తున్నాయి. సో మనకి బేసిక్ అయితే నార్మల్ అండ్ సిజేరియన్ ఇవే బేసిక్. ఏదర్ ఇట్ ఈస్ ఆప్షన్స్, దోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎన్ని గంటల లేబర్ టిపికల్గా నార్మల్ అని వెయిట్ చేస్తారు మ్యామ్? మామూలుగా 26-28 అవర్స్ లేబర్ కూడా, అంటే స్లో లేబర్ ఉండి తర్వాత పికప్ అవడం, ఎస్పెషల్లీ ఫస్ట్ డెలివరీకి చూస్తూ ఉంటాం మనం. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ డెలివరీ ప్రైమీస్కి కొంచెం ప్రొలాంగ్డ్గా టైం పడుతుంది, ఎందుకంటే సర్విక్స్ ఓపెనింగ్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్రైమీస్లో కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్వైకల్ స్టేటస్, అంటే మనకు గర్భసంచి ఒక ముఖద్వారం ఓపెనింగ్ స్టేటస్ని బట్టి ఎంత ప్రొలాంగ్డ్గా వెయిట్ చేయాలి అనేది చెప్పేసి డిపెండ్ అవుతుంది. సో ఇన్ని అవర్సే వెయిట్ చేయాలి, ఇలాగే వెయిట్ చేయాలని అట్లా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఒక 1 డే 24 hours కన్నా ఎక్కువగా మనం ప్రొలాంగ్డ్గా చూడము. డిపెండింగ్ ఆన్ ద హార్ట్ బీట్ స్టేటస్, బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది, కంట్రాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, సర్వైకల్ ఓపెనింగ్, సో చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటుందండి. సో సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, మధ్యలో హార్ట్ బీట్ బేబీది డ్రాప్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద కాజెస్. ఎందుకు అలా డ్రాప్ అవుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే సిజేరియన్ కూడా చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది.
లేబర్ ఇండ్యూస్ చేయడం అని పిటోసిన్ లాంటి ఒక హార్మోన్ ఎక్కిచ్చి కొంచెం ఎక్కువగా పెయిన్స్ వచ్చేలా చేయడం అన్నది అది కామన్‌గా అన్ని డెలివరీస్‌లో చేస్తారా అండి? లేక సహజంగా వచ్చి అంటే మనకి ఎప్పుడైతే ఇంక డెలివరీకి రెడీ అవుతోంది శరీరం అని తెలిసిన వెంటనే అది ఆటోమేటిక్‌గా అందరికి వచ్చే ఫస్ట్ డెలివరీస్‌లో ఎస్పెషల్లీ ఇండక్షన్ అందరికీ అవసరం రెగ్యులర్‌గా పడదు. రొటీన్‌గా అవసరం లేదండి. యాక్చువల్‌గా అయితే మనకు ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 40 వీక్స్ 40 వారాలు ప్రెగ్నెన్సీ. ఇతరత ఏ ప్రాబ్లమ్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, అసలు ఎనీ కాంప్లికేషన్స్ లేదు అన్నప్పుడు మనం 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తాం. స్పాంటేనియస్‌గా కూడా వాళ్ళు లేబర్‌లో సెట్ అయితారు. హ్మ్. సో, సెట్ అయినప్పుడు ఇట్ విల్ గో ఇంటు ఎ స్పాంటేనియస్ వే. వి డోంట్ నీడ్ ఎనీథింగ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇండక్షన్ లాంటిది అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇండక్షన్ ఆఫ్ లేబర్ అవసరం పడుతుంది. ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా బేబీని మనం డెలివరీ చేయాలి, ప్రొలాంగ్ చేయడం వల్ల ఇబ్బందవుతుంది అన్న సిట్యుయేషన్స్‌లో కొన్ని కండిషన్స్‌లో ఇండక్షన్ ఆఫ్ లేబర్ కూడా మనము అవసరం పడితే చేయాల్సుంటుంది. కానీ ప్రతి ఒక్క లేబర్‌కి ఇండక్షన్ ఏమి అవసరం లేదు. అయితే చిన్న పెల్విక్ స్ట్రక్చర్ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా మందికి చాలా సన్నగా, చాలా స్మాల్ మేడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి వాజినల్ డెలివరీ, నార్మల్ డెలివరీ కష్టతరం అన్నది కరెక్టా? యెస్. మనకి ఆడవాళ్ళంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెల్విస్‌లుంటాయి. గైనకాయిడ్ పెల్విస్ అంటే మంచి స్పేషియస్ పెల్విస్. పెల్విస్‌లో ఏంటంటే బేబీస్ ఈజీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొంతమంది ఆడవాళ్ళు హైట్ తక్కువున్న వాళ్ళలో ఏంటంటే పెల్విస్ కూడా నారోగా ఉండే సందర్భాలుంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే పెల్విస్ నారోగా ఉండి బేబీ కూడా చాలా చిన్న సైజ్ బేబీ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు వాళ్ళలో కూడా ఉంటాయి. కానీ నారో పెల్విస్ ఉండి ఒక బేబీ కొంచెం మంచి వెయిట్ ఉన్నప్పుడు డెలివరీ అనేది ఇబ్బందికరంగా ఉంటది. అవ్వకపోవచ్చు కూడా. సో, దాన్ని మనం సెఫాలో-పెల్విక్ డిస్‌ప్రపోర్షన్ అంటాం. సో, బేబీ హెడ్‌కి, పెల్విస్‌కి డిస్‌ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఇంకా డెఫినిట్‌గా మనము సిజేరియన్ సెక్షన్‌ని ఆప్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ అసలు ఉంటుంది. బిడ్డని మోయడం కూడా ప్రకృతికి అన్నీ తెలుసు అని అంటాం కదండీ! మామూలుగా ఒక చిన్న స్ట్రక్చర్ ఉండే స్త్రీలో బేబీ కూడా చిన్నగా ఉండడమే నార్మలా? లేక అప్పుడప్పుడు చాలా బిగ్ బేబీస్‌ని మోయడం అలాంటి పరిస్థితులొస్తాయా? వస్తే ఎలా తట్టుకుంటారు వీళ్ళు? యూజువల్‌గా మరీ చాలా చిన్న పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు చిన్న బేబీస్ ఉండే అవకాశమే ఎక్కువుంటుంది. కానీ అలా అది స్టాండర్డ్ ఏం కాదు. కొంతమందిలో మేబీ డైట్ సరిగ్గా తీసుకోవడం వల్ల బిగ్ బేబీస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకేమైనా డయాబెటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ హై ఉంటే మాక్రోజోమిక్ బేబీస్ అంటాం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో బిగ్ బేబీస్ ఉండే అవకాశం ఉంది. సో, మొత్తానికి అయితే డెలివరీ ప్రాసెస్ అన్నది సహజమైన డెలివరీ మోస్ట్ ప్రిఫరబుల్ అండ్ సిజేరియన్ సెక్షన్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పకుండా చేయాల్సొస్తుందని చేయాల్సొస్తుంది. చెప్తున్నారు. పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత ఎంత కాలంలో బాడీ కంప్లీట్‌గా రికవర్ అవుతుందండి న్యాచురల్ డెలివరీలో? నేచురల్ డెలివరీ అయినా కానివ్వండి, అంటే వెజైనల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ అయినా కానివ్వండి 6 వీక్స్ టైం పడుతుంది. అంటే 6 మనకేంటి వీక్స్ వరకు బెడ్ రెస్ట్‌లో ఉండాలని బెడ్ రెస్ట్ అని నేను చెప్పట్లేదు. ఏంటంటే మనకు బాడీ ఇప్పుడు 9 మంత్స్ బేబీని మనం మోయడానికి ఎంతో ఫిజియోలాజికల్ చేంజెస్ మొత్తం బాడీలో చేంజెస్ వస్తాయి విమెన్‌కి. సో, అన్ని ఆర్గాన్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌లో తేడా ఉంటుంది. గర్భసంచి ఒక చిన్న ఆర్గాన్ నుంచి పెద్ద 9 మంత్స్ అంత ప్రెగ్నెన్సీ పెద్ద ఆర్గాన్ అంతా అయిపోయి సో, లాట్ ఆఫ్ చేంజెస్ అక్కర్ ఇన్ ద బాడీ. సో, ఆ చేంజెస్ అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోవాలి. గర్భసంచి మళ్ళీ నార్మలైజ్ స్టేట్‌కి రావాలి, నార్మల్ పొజిషన్‌కి రావాలి అంటే మినిమమ్ 6 వీక్స్ పడుతుంది. పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. సో, ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ బోత్ వెజైనల్ డెలివరీ అండ్ సిజేరియన్ సెక్షన్. సో, అందుకని ఇప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఫస్ట్ 6 వీక్స్ ఈస్ ఆల్సో వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో కూడా వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడము, మదర్ కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్‌దో బిడ్డ పుట్టిందన్న సంతోషం తల్లిదండ్రులకున్నా కూడా మామూలుగా మనం చూస్తూ ఉంటాం. హస్బెండ్, వైఫ్ అంటే పేరెంట్స్‌కి మధ్య చిన్న అగాధము, చిన్న చిన్న ఇరిటబిలిటీసు బిడ్డ పుట్టిన కొన్ని నెలల వరకు ఉంటాయంటారు. దానికి సంబంధించి తల్లికి కూడా కౌన్సెలింగ్ అంటే హార్మోనల్ చేంజెస్ కావచ్చు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కావచ్చు. వీటి గురించి మామూలుగా ఏం సలహాలిస్తారు డాక్టర్ రంజిత గారు? మీకు పోస్ట్ పార్టమ్ పీరియడ్ అని చెప్పాను. సో, లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీ అంతా మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా వస్తాయి. సో, అవన్నీ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి మినిమమ్ 6 వీక్స్ డెలివరీ తర్వాత టైం పడుతుంది. సో, లాట్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అనుకోండి. అది కూడా అమ్మాయికి కొత్తే. ఫీడింగ్ ఇవ్వడం, బేబీకి టైమింగ్స్, నిద్ర సరిగ్గా ఉండదు, బేబీని హ్యాండిల్ చేయడము, తన హెల్త్ తను చూసుకోవడము. ఒకవేళ సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా స్టిచెస్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సో, వాళ్ళకు కోప పీరియడ్‌లో
సో వాళ్ళకు ఎంత కేర్ అవసరమో అంతే మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. సో ఆ టైంలో హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది చూడడం అనేది చాలా అవసరం. సో చాలామంది ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో వాళ్ళని బాగా చూసుకొని డెలివరీ అవ్వగానే బేబీని చూసుకొని మదర్‌ని నెగ్లెక్ట్ చేయడం అంటే మేము చూస్తూ ఉంటాం అలా గూడా. సో మదర్ కేర్ అండ్ బేబీ కేర్ అనేది చాలా చాలా అవసరం. సో కొంతమంది ఆడవాళ్ళు పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ డిప్రెషన్‌లోకెళ్ళే అవకాశం గూడా ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళు పాలు సరిగ్గా ఇవ్వలేమని కొంతమంది స్ట్రెస్‌లో ఎళ్తారు. అన్నీ బాగున్నా గూడా డిప్రెషన్‌లో ఎళ్ళే అవకాశాలుంటాయి. సో అలాంటి సందర్భాల్లో అలా మీరేమైనా ఫేస్ చేస్తున్నప్పుడు మీ డాక్టర్ గారితో అంటే గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేసుకొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. సో ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్‌ని టిపికల్లీ అలా అరికట్టవచ్చు. ఉంది అని తెలుసుకోవడానికి ఏంటండి సిమ్టమ్స్? దట్ ఆహ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంది. హ్మ్. చాలా మందికి డెలివరీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయని గాని, చిన్న పిచ్చెక్కింది అని పూర్వం చెప్పేవారు. డెలివరీలో వచ్చిన చిన్న అబరేషన్స్ అని చెప్పి. దానికి అంటే ఏంటి వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండి? సో, కామన్‌గా ఏంటంటే, బాగా లోగా ఫీల్ అవ్వడము, తరచూ ఏడవడము, వాళ్ళు బేబీని చూస్తే గూడా వాళ్ళకు ముట్టుకోవాలనిపించకపోవడం, ఎత్తుకోవాలి అనిపించకపోవడం, కంటిన్యూయస్‌గా ఏడుస్తా ఉంటారు. దే ఫీల్ వెరీ లో. సో, అలా కొన్ని కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. సో, అవి మన ఏంటంటే, మేబీ తనకు అలా అవుతుంది అని చెప్పుకోలేకపోవచ్చు మదరు. సో, ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అబ్జర్వ్ చేసి, అంటే ఎందుకు ఇలా బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయని చూసుకొని కన్సల్ట్ చేయడం ద్వారా చాలా వరకు ఎర్లీ స్టేజెస్‌లోనే మనము దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవి కూడా మెడికేషన్ అవసరం ఉండే పరిస్థితికొస్తే మాత్రం లాక్టేటింగ్ మదర్స్‌కి మెడిసిన్స్ ఇస్తారండి? అవసరమైతే కంపల్సరీగా మెడిసిన్స్ ఇస్తామండి. ఇప్పుడు అన్నీ సేఫ్ మెడికేషన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌లో సేఫ్‌గా ఉన్న మెడికేషన్సే కూడా పెడతాం. వస్తున్నాయి. రైట్. యెస్. కామ్ యెస్. కామ్ అవ్వడానికి యెస్. కొంచెం యెస్. మూడ్ హ్మ్. అప్‌లిఫ్టింగ్ హ్మ్. కి దానికి. అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్ సెట్ చేయడానికి కూడా బహుశా ఐ యామ్ ష్యూర్ మీరు బేసికల్లీ కౌన్సెలింగ్ అండి. వాళ్ళు కౌన్సెలింగ్‌తోనే మాట్లాడడము, చాలా విషయాలు మెయిన్‌గా మారిపోతాయి. మాట్లాడడము, ఇంటరాక్షన్, ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు గూడా వాళ్ళతో మాట్లాడి, డిస్కస్ చేసి వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ మెడికేషన్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి డెఫినెట్‌గా. వీటన్నిటికి సమాధానాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్ మ్యామ్. నమస్తే. థాంక్ యూ మేడం. థాంక్ యూ.